పిల్లలు ఈ రోజు మనము 6th క్లాస్ లెసన్ అనేటువంటి టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఏంటున్నాయి అనేది మనము తెలుసుకొని దాన్ని మీరు ఫీల్డ్ ట్రిప్ పిల్లల్ని తీసుకెళ్ళి స్టూడెంట్ టీచర్గా ఎలా చెప్తారు అనేది ఇప్పుడు మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్నమ్మా? 5. ఏంటేంటి? ఎలా ఫీల్డ్ ట్రిప్ లో చూపిస్తావు? నాకు చూపించు. స్టూడెంట్ కి ఎలా చూపిస్తావు? These are called creepers. Why these are called creepers? These have weak stem and that are grown along with the ground. చూడు ఇలాగా గ్రౌండ్ పాక్కుంటూ సమాంతరంగా ఇలా వెళ్ళాయి. చూసారు ఇవి ఇలా ఇలా సమాంతరంగా పెరుగుతున్నాయి. ఏవైతే గ్రౌండ్ ని టచ్ చేసుకుంటూ గ్రో అవుతాయో దాన్ని మనం క్రీపర్స్ అంటాం అన్నమాట. క్రీపర్స్ ఇది ఫస్ట్ టైప్. ఓకేనా? ఆ సెకండ్ టైప్ ఏంటి? క్లైంబర్స్. క్లైంబర్స్ ఎక్కడ? ఇక్కడ రా. ఎందుకు క్లైంబర్స్ అన్నాం వీటిని? Plant with weak stem and long and flexible stem that requires support. Those are called. ఇక్కడ ఈ ప్లాంట్ ఇది సపోర్ట్ గా తీసుకుని చూడండి. మీరు ఇలా వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఎక్కువ క్రీపర్స్ కనిపిస్తున్నాయి. ఇదో ఎక్కువ క్రీపర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. దీని వైర్ ని మనకి ఇక్కడ సపోర్ట్ గా తీసుకొని ఫెన్సింగ్ మీద ఇలాగే క్రిప్ చేయడం జరుగుతుంది. చూసారా? ఇవి క్లైంబర్స్. అంటే వీటిని క్లైంబింగ్ చేస్తున్నాయి. ఇవి క్లైంబింగ్ చేస్తే ఇక్కడ ఎక్కుతున్నాయి. చూసారా? ప్రాక్కుంటే ఇక్కడ పైకి ఎక్కాయి. ఇలాంటి వాటిని మనం ఏమంటామో క్లైంబర్స్ అనమాట. వీటి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తాయి అవి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? థర్డ్ వన్ హెర్బ్స్. చెప్పు. A small plant with soft, delicate and non-woody stems. ఇగో ఇది అంటే వీటి స్టెమ్స్ అనేవి చాలా డెలికేట్ గా ఉంటాయి, ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. చూడు ఇలాంటి ఇవి చూసావా? ఎంత ఇలా టచ్ చేయండి ఒకసారి మీరు. ఇలాగా సాఫ్ట్ గా ఉంది చూడండి. అది సాఫ్ట్ గా ఉంది కదా. These are called ఇది చూడండి, లీవ్స్ కూడా సాఫ్ట్ గా ఉన్నాయి, స్టెమ్ కూడా సాఫ్ట్ గా ఉంది. చూసారా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? షబ్స్. షబ్స్ అనేవి ఏంటి? ఎవరు? Medium sized plants with woody stems, taller than herbs and shorter than trees. Those are called shrubs. ఇగో షబ్ చూస్తే ఇక్కడ ఇది చూడు, ఇది హెర్బ్. ఈ హెర్బ్ కానీ షబ్ ఎలాగుంది? కొంచెం పొడుగ్గా ఉంది. తర్వాత స్టెమ్ చూడండి, ఇక్కడ వుడీ స్టెమ్. ఇక్కడ చూడు ఒకసారి స్టెమ్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. పట్టుకు టచ్ చేసి చూడండి రా. ఇప్పుడు దానికి మీకు ఇక్కడ హర్బ్ షర్బ్ రెండిట్లో చూసేటప్పుడు ఈ స్టెమ్ కి తేడా ఉంది చూడండి. హార్డ్ గా ఉంది. చూసారా? హార్డ్ గా ఉంది, వుడీగా ఉంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి మనకి? ట్రీస్. ట్రీస్ ఇక్కడ రండి. ఇదేంటి చెప్పురా? This is called a tree because it has a large and hard stem. హార్డ్ స్టెమ్ ఉంది, లార్జ్ స్టెమ్ ఉంది. This is called a ట్రంక్. ట్రంక్స్ ఉంటాయి. వీటిని మనం ఏమని పిలుస్తామంటే ట్రీస్. ఈస్ దిస్ కాల్డ్ ఎ ట్రీ? బై herbs. ఎందుకు? ఇది సాఫ్ట్ స్టెమ్ అయి ఉంది. నెక్స్ట్ చిన్నగా ఉంది. షార్ట్ గా ఉంది. షార్ట్ గా. దీని ట్రంక్ ఉందా? లేదు కదా. స్టెమ్ లైక్ ఉంది చూడండి ఇక్కడ మీకు చూస్తే. ఇక్కడ ట్రంక్ ఉందా? ట్రంక్ లేదు. కాబట్టి దీన్ని ఏమంటాం మనము? హెర్బ్స్ అంటాము. దీన్ని ఇది చూడండి, ఇది ట్రీయే. ఎందుకు? పెరుగుద్ది. ఇంక ఇది గ్రో అయ్యి ఇది పెద్దగా అయ్యి ఇది ట్రీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్టెమ్ కూడా మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టు హార్డ్ గా ఉంటుంది. చేయండి ఒకసారి. హార్డ్ స్టెమ్ ఉందా? హార్డ్ స్టెమ్ అనేది ఉంది. ఇది గ్రో అయ్యి ఇది ట్రీ అవుతుంది. మీరు స్టూడెంట్ టీచర్గా క్లాస్కి వెళ్ళి టీచ్ చేసేటప్పుడు స్టూడెంట్స్కి ఏం చేయాలి? మీరు ఈ విధంగా ఫీల్డ్ ట్రిప్ తీసుకొచ్చి మీకు అందుబాటులో రీసోర్సెస్ ఏమేమి ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకుంటూ మీరు లెసన్ అనేది టీచ్ చేయాలి. ఇలా చిన్న ఫీల్డ్ ట్రిప్ మనం ఎక్కడికో తీసుకెళ్ళక్కర్లే, మీ స్కూల్ దగ్గరలో ఉన్నటువంటి పరిసరాల్లోనే చూపించి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్ని కూడా ఈజీగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.